ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు నీ జీవితంలో తెలిసి తెలియక దేవుని ఎదుట చేసినటువంటి పొరపాట్లను బట్టి మరి దేవుని ఎదుట నీ మోకరిల్లి ప్రార్థిస్తున్నటువంటి సమయంలో ఈ రీతిగా నీవు ఆలోచన చేస్తున్నావా? దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేశాడా? నేను ఇది తెలియక చేశాను, లేదంటే కనుక స్నేహితుల యొక్క ప్రోద్బలం ద్వారా చేశాను, లేదా పొరపాటును చేశాను, అయినా కానీ దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడా? ఇప్పటివరకు నేను దేవుడితోటి కొనసాగించినటువంటి నా ప్రయాణం ఆగిపోతుందా? ఇలాగూ నీ హృదయం కలవరాలతోటి ఉంటున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. భయపడకు, కలవరపడకు అని దేవుడు పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులు ఆ యొక్క గదిలో ఉన్నప్పుడు వారికి ప్రత్యక్షపరచబడి దేవుడు మాట్లాడారు. అదే రీతిగా మరి సిలువ వేయబడుతున్నటువంటి క్రమంలో మరి ఏ ఒక్క శిష్యుడు కూడా లేరు, ఒక యోహాను తప్పించి. మరలా వారి యొక్క జీవన కొనసాగించే నిమిత్తము తిబెరియా సముద్ర తీరానికి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితుల్లో పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు మరలా పిలుచుకొని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను, నా వెంబడి రండి అని ఆయన ఆ యొక్క శిష్యులతోటి మాట్లాడారు. అదే రీతిగా ఆయన తండ్రి వద్దకు ఆరోహణమవుతూ, యెరూషలేము మీరు విడిచి వెళ్ళొద్దు, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, మీరు కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు వారి కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు 10వ దినాన పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా వారి మీద రాలినప్పుడు వారు ఎరిగినటువంటి అన్య భాషలతోటి మాట్లాడి ఆదిమ సంఘ పునాదులు నిర్మించడానికి ఏ పేతురైతే పిరిగివాడిగా ఉన్నాడో, ఏ పేతురైతే దూరంగా జరిగిపోయినటువంటి వాడిగా ఉన్నాడో, అదే పేతురు ద్వారా దేవుడు సంఘ నిర్మాణం జరిగించాడు. సంఘ పునాదులు పేతురు ద్వారానే జరిగించబడినాయి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఏ పరిస్థితులు గుండా నువ్వు దూరంగా జరిగిపోయినప్పటికీ కూడా నీవు దేవుడి చేయి విడిచిపెట్టినా కానీ ఒక్కసారి నీ చేయి పట్టుకున్నటువంటి దేవుడు చివరి వరకు కూడా నీతో నడిచేటువంటి వాడిగా ఉన్నాడు. ఒక పేతురు పిరికివాడిగా పారిపోయాడు, మరలా తన జీవనాన్ని కొనసాగించాలని వెళ్ళిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. అటువంటి పేతురుని ఇంకా మిగతా శిష్యులందరినీ కూడా దేవుడు మరలా పిలుచుకున్నాడు. ఆయన సేవా పరిచర్య నిమిత్తం పరిశుద్ధాత్మని ఇచ్చారు. గొప్ప పరిచర్య ఆ తర్వాత వారు జరిగించారు. అదే రీతిగా నీ హృదయంలో ఉన్న ప్రతి కలవరాలని కూడా నీవు ఇప్పుడే విడిచిపెట్టు. ఎందుకంటే మన పితరుల జీవితాల్లో దేవుడు జరిగించినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ జీవితంలో కూడా జరిగించబోతున్నాడు. దేవుడైతే కనుక నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీవు మరిచినా కానీ ఆయన మరిచేటువంటి వాడు కాదు, విడిచిపెట్టేటువంటి దేవుడు అంతకన్నా కాదు. కడ వరకు కూడా నీతో ఉండేటువంటి దేవుడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.